हेलो फ्रेंड्स, वेलकम टू माई चैनल। हैदराबाद से यूपी का सफ़र में हूँ। मैं एक दो सवाल पूछूंगा इनके, जैसे कि ये लोग सफ़र करने जाते हैं साउथ से नॉर्थ को जाते हैं सफ़र करने, जैसे काशी हो गया या मथुरा हो गया या अयोध्या हो गया, ये लोग जाते हैं घूमने के लिए। तो ये लोग को हिंदी आता नहीं है, अपना तेलुगु भाषा में ये लोग सफ़र करते हैं। तो ये लोग सोचते हैं, कैसे प्लान करते हैं कि हम उतना दूर जाके घूम के आएँ बिना లాంగ్వేజ్ का भी। సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు సౌత్లో ఉంటారు, మీకు హిందీ రాదు మ్యాక్సిమం మేము ఉండేటోళ్ళందరికీ. సో మన తీర్థయాత్రలకు మీరు పోతారు కదా, మీ అందరు సీనియర్ సిటిజన్ వాళ్ళు. సో మీకు ఎట్లా ప్లాన్, అంటే ఎట్లా పోదాము, మాకు భాష రాదు కదా అయినా పోదాము అనే ప్లాన్ ఎవరు ఇస్తారు, ఏ విధంగా మీరు డిసైడ్ అవుతారు, అంటే ఓవరాల్గా ఎట్లా డిసైడ్ అవుతారు అది? నీకు వచ్చిన సందేహం వేరే వాళ్ళు కూడా వచ్చింది. ఓకే, నేను దానికి ఒకటే సొల్యూషన్ ఇచ్చిన. ఓకే, నేను ఏదైతే దైవ కార్యక్రమం చేయాలనుకున్నానో దైవం ముందు ఉంటున్నాడు, ఆయన వెనక నేను ఉంటున్నా, నా వెనక మా వాళ్ళందరూ ఉంటున్నారు. అది మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నేను చెప్తాను మా వాళ్ళకి ఆ మాట. अभी इनका बोलने का मतलब है, अगर मैं ठान लेता हूँ कि मुझे कहीं भगवान का दर्शन करना है तो भगवान मेरे सामने आके मुझे राह दिखाते रहते हैं, उसी के हिसाब से मैं आगे बढ़ते रहता हूँ. और मैं आगे बढ़ते रहता हूँ तो मेरे पीछे पीछे मेरे जो साथी हैं, जो मेरे गांव वाले चाहे रिश्तेदार वाले, वो मेरे भरोसे वो भी निकल जाते हैं यात्रा करने के लिए और मेरा सफ़र में साथ देते हैं, बोल रहे हैं. उसी तरह से ये लोग प्लान कर लेते हैं आगे बढ़ने के लिए. इनका नेक्स्ट ఏంటంటే, సో ఇప్పుడు మీరు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు, మీకు ట్రావెల్ గైడ్ ఉన్నారా లేకుంటే మీరే డిసైడ్ అయిపోయారు అన్ని చూసుకున్నారా? నేను గత ఈ క్షేత్ర దర్శనాలు చేయాలనే సంకల్పం నాకుంది. ఓకే, కానీ నాకు ఆ శివయ్యను దర్శనం చేసుకోవడానికి ఆర్థిక శాఖ నాకు లేదు. ఓకే, కానీ మా అమ్మ మా నాయన వాళ్ళతో పాటు వచ్చిన తర్వాత మీ అమ్మమ్మ నాయన వాళ్ళ తర్వాత మమ్మీ డాడీ అంటే విత్ ఇన్ 18 years బ్యాక్. 18 years బ్యాక్ అంటే ఇప్పుడు మీ అప్పుడు ఏజ్ ఉంటుండే అప్పుడు? చాలా చేసి నాకు ఇప్పుడు వచ్చేసి 56. 18 తెచ్చాయి అంటే మీరు దగ్గర 30 సంవత్సరం 30 ఏజ్ ఉన్నప్పటి నుంచి. అప్పటి నుంచి నేను ప్రయాణం అవుతున్నా. ఎప్పుడైతే కాశీ క్షేత్రానికి చాలా మంది దూరం ఉంది, చూడలేమే, డబ్బులు ఖర్చు ఎక్కువైతే అనే భయాందోళన ప్రజల్లో ఉంది. ఆ భయాన్ని తొలగించి నీకెందుకు నేను ఉన్నాను రాండి అని చెప్పి తక్కువ బడ్జెట్ తోని ఈ రోజు రథయాత్ర లేక గ్రామాన బయలుదేరుతున్నారు. అంటే ఇప్పుడు ఇచ్చిన మీ చుట్టాలా లేకుంటే అంత నా వాళ్ళే కాదు. లక్ష్మీనారాయణ అంటే ఒక బ్రాండెడ్. లక్ష్మీనారాయణ కాశీకి పోతున్నా అంటే మేము పోవాలా అంటే 60 మంది కానీ 50 మంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఇది 4వసారి కాశీకి రావడం. అంటే మీరే మొత్తం గైడ్ చేస్తారు? నేనే గైడ్ చేస్తా. ఇప్పుడు 40 మంది ఊర్లో ఉన్న సీనియర్ సిటిజన్ తీసుకెళ్తున్నారు. ఒక ఊరే, ఈ ఊరే కాదు, డిస్ట్రిక్ట్ వైడ్ గా తెలంగాణ ప్లస్ ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో నాకు వస్తూనే ఉన్నారు. ఈ రోజు వచ్చే కార్యక్రమాన్ని ఆ యొక్క కాశీ విశ్వేశ్వర దర్శనము నాకు ఈ రోజు పోయినా అంటే 79వ సారి. ये सोचने वाली बात है, जैसे कि ये अंकल जी जो बोल रहे हैं, जब इनका उम्र 25-30 साल था उस टाइम पे गए थे. उस टाइम के दर्शन के बाद से ये लगातार 3-4 बार गए. उसके बाद से इनका संकल्प ये था कि मैं, जैसे कि सबका एक वहम रहता है, जैसे साउथ में रहते हैं तो वो लोग सोचते हैं कि हम उतना दूर नॉर्थ में जाके अगर दर्शन करने जाएंगे तो खर्चा ज़्यादा लगेगा, रहने ठहरने का कैसा रहेगा, क्या हिसाब रहेगा. उस खर्चे से डर के आदमी बहुत लोग सफ़र करने नहीं जाता. तो ये आगे जो 4-5 बार सफ़र कर चुके थे तो इनको अंदाजा था कि कितने खर्चे में हो सकता है. तो ये अपने गांव वालों को या आसपास गांव वालों को जागरूकता फैलाते हुए कि भाई हम शंकर जी का वहां दर्शन करने जाएंगे तो इतना खर्चा लगेगा, इतना से इतना में ही हो जाएगा. ये अपने गांव में, अपने जिले में अपना जागरूकता फैलाए कि अगर आपको दर्शन करना है तो बोलिए, मैं आपके साथ रहूँगा और कितना कम बजट में, कितना कम सस्ते में आपको दर्शन करवा सकता हूँ. ये उम्मीद वालों को जगा के, और ये जो उनके गाँव में, चाहे अड़ोस पड़ोस गाँव में जो सीनियर सिटीजन जैसे जो उम्र वाले लोग रहते हैं, मतलब समझ लीजिए एजेंट भी समझ लीजिए या एक ट्रैवलर भी समझ लीजिए, उसी थ्रू ये अपना सब अपने आदमी लोगों को सफ़र करवाते हैं और ये सब देखते हैं. और खाना वाना जो भी व्यवस्था रहता है उसके हिसाब से लेके चलते हैं और सबको वो लोग का हिसाब से काम आगे बढ़ाते हैं. ओके,
నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎన్ని రోజులు ప్రయాణం ఉంటుంది? మొత్తం టోటల్ గా వచ్చేసి అక్కడ కాశీలో 9 నిద్రలు చేయాలని ఒక సంకల్పం. ఓకే 9 నిద్రలు చేసినామంటే మళ్ళీ తల్లి గర్భం నుంచి పుట్టినట్టు ఒక సాంప్రదాయ పద్ధతి. ఓకే కాశీలో 9 నిద్రలు చేయాలంటే కాశీలోకి పోయిన తర్వాత కాశీ యొక్క పొడిమేర అంటే బార్డర్ దాటకుండా కాశీలోనే ఉండాలి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. అది కాశీలో ఎప్పుడే కానీ 9 నిద్రలు చేయాల్సిన ప్రతి ఒక్క హిందూ సాంప్రదాయాలు ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైనా సరే ఎనీ వన్ ఆఫ్ ది హిందూస్ ఓకే కంపల్సరీగా బయట దర్శనాలన్నీ చూసుకొని కాశీలో మాత్రం 9 days 100% ఉంటేనే ఆ కాశీ విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ అనుజ్ఞ మన పైన ఉంటుంది. తల్లి గర్భంలో నుంచి మనం నవమాసాలు పుట్టి మనం ఎలా బయటికి వచ్చి పసిబిడ్డగా అంటే ఏం తెలియని పసిపిల్లలుగా ఎటు తయారవుతామో ఈ 9 నిద్రలు చేయడం వలన మనిషిలో ఉన్నటువంటి మళ్ళా మాత్సల్యాలు దుర్మార్గాలు ఈ కామ క్రోధాలు అన్నీ ఆ నాయన చూసుకొని మనిషిని ఒక స్వచ్ఛమైన ఒక టెంకాయ నీళ్ళ మాదిరి చేసి పంపిస్తాడు. అది 100% పక్కా. जैसे ये चीज़ बताए हैं, जैसे कि मैं तो कभी उतना दर्शन करने और जो संप्रदाय रहता है उतना तो मैं जानता नहीं हूँ, मगर अंकल जी को इतना नॉलेज है कि किस भगवान के पास पहले जाना है, किस तरीके से पूजा करना है, क्या क्या उनको चढ़ाना है, किस तरीक़ों से चढ़ाना है, इतनी उनकी जानकारी इतनी है कि मैं अपने शब्दों में बता नहीं सकता. मगर इनके पूजा करने का तरीका, दर्शन करने का तरीका इनका बहुत ही डिफरेंट है. और ये जिस तरीके से जाते हैं, इनके जो 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 जिन लोगों को ले जाते हैं तो उसी तरीके से उसमें भक्ति से दिखाते हैं कि ऐसे किया जाता है. और वो लोगों की पूजा करने का जो तरीका रहता है वो पूरा अपना फॉलो करते हैं. और उनके जितना ये बोले हैं ना उतना मुझे बोलने भी नहीं आ रहा है. సో అంటే 9 రోజులు ఆర్ 10 రోజులు ట్రావెలింగ్ ఉంటుంది. 9 से 10 दिन तक प्लानिंग रहता है लोगों का. మళ్ళీ 3 days మళ్ళీ అక్కడ అయోధ్య, నైమిషారణ్యము, చిత్రకూటము, తర్వాత త్రివేణి సంగము, మహాదేవ శక్తిపీఠము, సీతామఢి ఇవన్నీ దర్శనం చేసుకొని 9 నిద్రలు ఉంటూ మళ్ళీ ట్రావెల్ చేసుకుంటూ ఇలా భోజనాలు, రూమ్ రెంట్స్, ఆల్ అకామిడేషన్స్ తోని ఓన్లీ ఈచ్ వన్ మెంబర్కి వచ్చేసి నా ఇంట ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి 12 రోజులు నా ఇంట ఉంటాడు. ఈ 12 రోజులు నా ఇంట ఉన్నందుకు వాళ్ళకి మీల్స్కి అయితేనేమి, దర్శనాలకు అయితేనేమి, ఎనీ వన్ ఆఫ్ ది ఖర్చులు అన్నీ ఏ ఖర్చు కూడా వాళ్ళకు నెత్తిన పడకుండా మళ్ళీ నా కన్నులో దింపేంత వరకు ఒక మనిషికి 12,000 అంటే చిన్న బడ్జెట్తోని భారీ కార్యక్రమం. ఈ 12,000తోని ఇన్ని రోజులు వాళ్ళకు భోజనాలు, రూమ్ రెంట్లు, ట్రైన్ ఛార్జెస్, బస్ ఛార్జెస్, పడవ ఛార్జెస్ మొత్తం నేనే 12,000 అని. ఏంటి నేను చెప్తున్నా కదా, భగవంతుడు చూడని మనుషులను ఆ నాయనకు దర్శనం చేపే సంకల్పం తీసుకున్నా. ఇదంతా మీరు ఆన్లైన్ పడతారా లేకపోతే మీకు తెలిసిన వాళ్ళతో వస్తారా? అంతా వాళ్ళే వస్తారు. నేను లక్ష్మీనారాయణ దట్ ఈస్ బ్రాండెడ్. लक्ष्मीनारायण दैट इज ब्रांडेड. ये सोचने वाली बात है, जैसे कि इतना कम बजट, मतलब 12,000 में 9 से 10 दिन का 9 से 10 दिन का ये ट्रैवलिंग करवाते हैं. जैसे कि जहाँ से लोग आते हैं वहाँ से बस का, ट्रेन का, टिकट का, खाना पीना, रूम रेंट हर एक चीज़ ये A to Z ये पूरा फैसिलिटी देते हैं. मतलब 12 दिन 13 दिन का जो भी दर्शन का प्लान रहता है या रहने का प्लान रहता है पूरा 12-13 हज़ार में ये करते हैं. मतलब ये ऐसा नहीं है कि कहीं सिस्टम में हो गया, फॉर्म भरना हो गया या ऑनलाइन में अप्लाई करना, ऐसा कुछ नहीं है. इनका पहले से ही एक मतलब नाम है इनके एरिया में, इनके डिस्ट्रिक्ट में. इन्हीं के भरोसे आदमी पहचान में खुद आते हैं, उनसे बात करते हैं तो एक डेट या ऐसे बता देते हैं कि चलो हम लोग इतने लोग मिलके एक प्लान करते हैं बोल के इस तरीके से आगे बढ़ते हैं. तो ऐसा नहीं है कि इनका कोई वेबसाइट है, ऐसा नहीं है. बस इनका नाम से ही एक मतलब समझ लीजिए रहता है ना कि ब्रांड लक्ष्मीनारायण दर्शन फलाना आदमी अगर कहीं गया है, अरे सही इंसान है, इनके नाम से ही इतना लोग देखो भरोसा करके इतना लोग 60-70 आदमी अभी भी ट्रेन में है, इनके सफर कर रहे हैं. तो समझ लीजिए इनका नाम ही काफ़ी है और इनका डिस्ट्रिक्ट में इतना नाम है, इन्हीं के भरोसे दर्शन करने आते हैं. थैंक यू.